ఫార్మాసిటీని రద్దు చేయడం హర్షణీయం. సీఎం ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఫార్మాసిటీ రైతులు ఎన్నికల ప్రచారంలో ఫార్మాసిటీ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ. జనంలో చైతన్యం తీసుకొచ్చిన తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన బాధితులు అంటూ ఒక వార్త మాట్లాడుతున్నాడు. ఎవరు కాల్జీ? ఫార్మాసిటీని రద్దు చేస్తామని క్లియర్గా ఎన్నికల ప్రచారంలో ఆ ఫార్మాసిటీ బాధిత ప్రాంతాల్లోనే నేను మల్లెడ్డి రంగన్న అందరం తిరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించిన ప్రకటన చేసిండు, దాన్ని మేనిఫెస్టోలోకి తీసుకొచ్చిండు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని. ఎగ్జాక్ట్గా అది చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అన్న, నేను మల్లన్న మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ మల్లన్న. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు నిర్ణయం ఈ వ్యవహారం పైన మీ స్పందన ఏందన్నా? ఫార్మాసిటీ రద్దు కావాలని నేను 2017 నుంచి యుద్ధం చేస్తున్నా. అవును, ఫార్మాసిటీ ఎక్కడ వద్దని. 18 ఎన్నికలలో నేను గెలిచిన తర్వాత గెలిచినాక 300 ఓట్లతోని ఓడించారు కావాలని. 6000 మెజార్టీ ఉన్నప్పుడే. అవును, వీళ్ళు కేవలం మల్లెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానివ్వడు. మొన్న మీరు కూడా మీటింగ్ లో అక్కడ మనము ఆ విలేజెస్ లో చెప్పినాం, ఫార్మా విలేజ్లలో. అవును, మీరు చెప్పిండ్రు, నేను చెప్పిన. అంటే ఫార్మాసిటీ కోసమే నేను పోయినసారి కావాలని నన్ను ఓడించబడ్డా. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఈ రోజు 41,000 మెజార్టీ ఇచ్చారు ప్రజలు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను ముందే, మనం ఫార్మాసిటీ రద్దు చేయాల్సిందే అని. అందుకే ఫార్మాసిటీ ఆ ప్రాంతానికి వస్తే 30 ఏళ్ళ యువకులే ముసలి వాళ్ళు అయ్యే పరిస్థితి. వాళ్ళు 30 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండుతాయి. కాబట్టి ఆ ప్రాంతం ఒక్క యాచారం మండలమే కాదు, ఇది 200 కిలోమీటర్ల దూరం. గాలిలో పొల్యూషన్ ఉంటది, నీళ్లలో పొల్యూషన్ ఉంటది, దాన్ని ఎవ్వరం ఆపలేము. వాళ్ళు ఏదేదో చెప్పిండ్రు. ఇది వాళ్ళ పాపం పండింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఫార్మాసిటీ మేము ఇచ్చిన మాటను తప్పకుండా ఆ ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో వీళ్ళు చెలగాటమాడిండ్రు. అది కాకుండా ఈ రోజు మేము రక్షించగలిగినాం. అందులో మీరు కూడా మాకు చాలా అందులో ఫార్మాసిటీ మీద ముందు నుంచి మల్లన్న కూడా బాగా మాకు మద్దతు ఇచ్చిండు. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఏది కావాలో అది కోరుకునేటువంటి ప్రజలకు కావాల్సినవి మనం చేస్తామని చెప్పినాం. కాబట్టి ఈ రోజు యాచారం మండలమో లేకపోతే మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాలతో పాటుగా ఎటు 150-200 కిలోమీటర్ల ఈ పొల్యూషన్ పోకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి చెప్పినందుకు మీరందరు చూసిండ్రు. మనందరి తరఫున కూడా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి, ప్రజల ప్రభుత్వంలో ప్రజల కోసమే పనిచేస్తాం. అందుకే మనము 6 హామీలు ఇచ్చినాం మల్లన్న. 6 హామీలలో ప్రతి దగ్గర చెప్పినాం మనం, మీకు 6 హామీలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, లక్షల కోట్ల రూపాయల 500 కోట్ల రూపాయల అప్పు చేసి మన మీద నెత్తి మీద పెట్టిపోయింది కేసీఆర్. ఆ అప్పులు నేర్పాలి, మనము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పేద ప్రజల కోసం ఇచ్చిన హామీని తప్పకుండా 6లో ఇప్పటికే 2 ఇమీడియట్ స్టార్ట్ చేసినాం. మిగతా 4 కూడా 100 రోజుల్లో అన్ని మొదలైపోతాయి. ప్రజల పక్షాన మీరు కూడా మాతో ఉన్నారు కాబట్టి మీరు, మేము అందరం కలిసి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని తెలంగాణ కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చిందో ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంది. ప్రజలు కూడా ఇది కాంగ్రెస్ అయితేనే తెలంగాణ ప్రజల యొక్క న్యాయం జరుగుతుందని వాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి పేదోళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ అందుకు. కానీ ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల్లో మనకు దెబ్బ ఎట్లా కొట్టిందంటే 5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. లేకపోతే తెలంగాణ ప్రజలకు అందులో ఉండే 5 లక్షల కోట్లలో సగం డబ్బు కేసీఆర్ కుటుంబం మింగేసింది. అన్నా నేను ఒకటైతే విశ్వసిస్తా ఉన్నా, ఒకటి నమ్ముతా ఉన్నా. గతంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి రోజుకో 10 మంది అని వచ్చేది నా ఆఫీస్కి. ఇక దయచేసి ఆ మంది అక్కడనే ఆగిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే
వాళ్ళ ప్రజానాయకుడే ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ బిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి. కాబట్టి ఈ సమస్యలు తీరుతాయని అనుకుంటా ఉన్నా. అవును. ఇంకా 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 అదే కాదన్నా, నా దృష్టికి వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ పక్క పొంటి ఆ కబ్జా పెట్టిరన్న అప్పట్లో 70 ఎకరాలు మట్టి దోడకపోయారు. అనేక సమస్యలు ఉన్నాయన్న. నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ మీ దగ్గర పంపిస్తా, దయచేసి పరిశీలించండి. తప్పకుండా మీరు కూడా మాతో ప్రజల కోసం మీరు మేము కలిసి చేద్దాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వీళ్ళు చేసే మోసాలను అన్నిటిని బయటికి తీద్దాం. అందులో ఏమాత్రం మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇబ్రాహీంపట్నం యొక్క నా నియోజకవర్గంలో జరిగిన మోసాలు, దగాలు, మీరు గుంజుకున్న భూములు ఎవరున్నా సరే మీ ద్వారా చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసింది, గుంజుకున్నది, ఇబ్బంది పెట్టింది అన్ని కూడా మా దృష్టికి వస్తే పేద ప్రజలకు న్యాయం చేయడానికి 24 గంటలు నేను వాళ్ళ సేవలో ఉంటా. ఎందుకంటే మీరు 50,000 మెజార్టీతో మా రంగన్న గెలుస్తుందని మీరు చెప్పారు. నిజంగా కూడా 50,000 వచ్చేదే 41,000 వచ్చింది. కానీ మనకు హైదరాబాద్ సరౌండింగ్ లో పోలింగ్ తక్కువైంది మల్లన్న. అదే అదే అది జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మనకు 50,000 మెజార్టీ వచ్చేదారా? నేను 50 ఎక్స్పెక్ట్ చేసిన, 5-6 వేలు తగ్గింది. సరే, ఏం కాదులే అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ మల్లన్న. రైట్ అన్న. రైట్. అది మల్రెడ్డి రంగారెడ్డి గారి అభిప్రాయం.